get away from those alarms. Okay. ఒరే సీన్ ఎదిరిపోయింది, కంటిన్యూ చేయరా. నా ఇలాంటివి చూస్తే కాదరా, చేస్తేనే థ్రిల్గా ఉంటుంది. ఎస్, చేతి నిండా డబ్బుంటే రోజుకో అమ్మాయితో 5 స్టార్ హోటల్స్ లో జాలీగా గడపచ్చు. ఏమంటారా? మో నా వల్ల కాదు బాబాయ్. దొరికిపోయామంటే మా బాబుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని గొడవ చేస్తారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ పోయిందని మా అమ్మ ఏడుస్తుందిరా. షట్ అప్! అంత గట్స్ లేని వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎలా అయ్యారా మీరు? లిసన్, నేను బ్యాంక్ రాబరీ చేయడానికే డిసైడ్ అయ్యాను. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళే నాతో రండి. నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ నా మీద నాకు నమ్మకం లేదురా. నేను రాలేను. సారీరా, నేను రాలేను. ఏయ్, నువ్వు పోరా పోరా. ఒరేజయ్, నేనెప్పుడు నీతో పట్టే ఉంటాను రా. Hey, that's the spirit. Hey, you done. Woo, come on. All of you get up. Get up. కదిలా అంటే కాల్చి పారేస్తా. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. Hold that side. Move. Get up. Move. Move. Hey. Come on. Give me the other key. Hey. Hey. కదిలావంటే కాల్చి పారేస్తా. ఇన్స్పెక్టర్, స్టాప్ దట్. మర్యాదగా అడ్డు తప్పుకోండి, లేకపోతే అమ్మాయి చంపేస్తాను. కిడ్నాప్ అయింది ఊరు పేరు లేని ఆడదనుకున్నారా? ఈ చిన్న కేశవుల కూతురు. గంట లోపల నా కూతురు నా ఇంట్లో ఉండాలి, లేదా మీ అందరి బతుకులు అసెంబ్లీలో ఉతికారేస్తాను. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీరైనా మా అమ్మాయి ఆచూకీ చెబుతారా, లేక మీరు కూడా ఏదైనా పిట్టకదలుకొచ్చారా? పోలీసులంటే జ్యోతిష్యులు కాదు, దేవుళ్ళు కాదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా వల్ల కాదని ఒక పేపర్ స్టేట్మెంట్ పారేయండి. కిడ్నాప్ చేసిన వాడి అంత నేను చూస్తాను. చూసుకోగలిగిన వారు మా సాయం కోసం ఎందుకు వచ్చారు మరి? హలో, 1 టౌన్ పోలీస్ స్టేషన్ అయ్యా. సారు, గీరపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంట. అమ్మా అమ్మా, ఎవడమ్మా? ఎవడు నిన్ను తీసుకెళ్ళింది? చచ్చిగారి చిన్న కొడుకు అజయ్. డాక్టర్! ఈయన చిన్న కేశవులు గారు. ఏ కేసులు గారైనా కోర్టు కేసుల గురించి నేను ఇంటి దగ్గర మాట్లాడను. ఇది కోర్టుకు రాని కేసు. నాకున్న ఒక్కగానొక్క తమ్ముడికి నువ్వు జీవిత ఖైదు వేశావు. ఏ కూతుర్ని మహారాణిని చెయ్యాలని చెయ్యకూడని పనులు చేసి లక్షల సొమ్ము సంపాదించానో ఆ కూతుర్ని నీ చిన్న కొడుకు మానభంగం చేసి చంపాడు. లోకానికి న్యాయం చెప్పే న్యాయమూర్తి నాకు న్యాయం చెయ్యి అని ప్రాధేయపడటానికి రాలేదు.
నిష్పక్షపాతంగా నా తమ్ముడికి యావజ్జీవిత శిక్ష వేసిన నువ్వు అదే న్యాయంతో నీ కొడుక్కి కూడా ఉరిశిక్ష వేయి అని నీ కళ్ళు మొక్కటానికి రాలేదు. ధర్మదేవతను ఇంట్లో పెట్టుకున్న అధర్మమూర్చి దాని ముందు నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ చేతులతో నా కూతుర్ని పెంచానో అదే చేతులతో నీ చిన్న కొడుకుని తుంచేస్తాను. ఏమిటండి వాడు మాట్లాడేది? చిన్నబాబు హత్య చేయడం అది. డాడీ 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 తమ్ముడిని ఎవరు కాల్ చంపేశారు. ఏమండి మన బాబండి అజయ్, ఏమండి ఏమండి మన బాబండి బాబు, ఏమండి ఏమండి మన బాబండి బాబు. సిస్టర్ బీపీ ఆపరేటర్, ఆక్సిజన్, బ్యాండేజ్. సార్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అమ్మాయి గారి హత్య కేసులో నిందితుల ఆచూకీ కనుక్కున్నారా ఇన్స్పెక్టర్ గారు? జడ్జి గారి రెండో అబ్బాయి మర్డర్ చేయబడ్డాడు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జడ్జి గారు అబ్బాయి హత్య జరిగింది. చెన్నకేశవులు గారు, ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? నార్మల్ గా ఉంది, అనవసరంగా భయపెట్టావు బుద్ధి లేకుండా. చెన్నకేశవులు గారు ఏమన్నారు? జడ్జి గారు అబ్బాయి హత్య జరిగిన టైంలో మీరు ఎక్కడున్నారు? మా ఇంట్లో ఉన్నారు. ఎమ్మెల్యే గారితో కలిసి లంచ్ తీసుకున్నారు. ఈయనింట్లో కాదు, ఎక్కడో ఉన్నాను. అయితే ఏంటి, నీకు చెప్పాలా? నా కూతురు హత్య విషయం గురించి ఇన్నిసార్లు నీ చుట్టూ తిరిగాను. ఆ విషయాన్ని గాలి కొదిలేసి నీకు కావలసిన వాడెవడో చచ్చాడని నన్ను నిలదీస్తావా? నా కూతుర్ని చంపిన ఆ రాజకీయాలు ఎవడో ముందు నాకు తెలిసి చెప్పు. థర్మామీటర్ తో టెంపరేచర్ చూసుకుంటే నార్మల్ గా ఉండుండొచ్చు, కానీ మీ టెంపర్మెంట్ మాత్రం చాలా అబ్నార్మల్ గా ఉంది. ధర్మదేవతకు చట్టం ఒక కన్ను, న్యాయం ఒక కన్ను. రెండో కన్ను గుడ్డిదై మీ చేయి పట్టుకు నడుస్తోంది. బట్ నేరం మీరే చేసుంటే మాత్రం కాకి బట్టల్ని నల్లకోటు గెలవలేదు. పార్వతి, నాకు అజయ్ కావాలి. నా కొడుకు నాకు తెచ్చివ్వండి. సారీ సార్, హత్య జరిగిన సమయంలో చెన్నకేశవులు ఎమ్మెల్యేతో ఉన్నట్టు ఎలిబి సృష్టించుకున్నాడు.